విశాఖపట్నం జిల్లాలో 15 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ జిల్లాలో మొత్తం 35,78,458 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 17,75,630 మంది ఉంటే 18,02,631 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 197 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి విశాఖ వాసులు రెడీ అవుతున్నారు. విశాఖ జిల్లాలో 4,052 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. విశాఖ నుంచి పోలింగ్ ఏర్పాట్లపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. విశాఖపట్నంలో 15 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ జిల్లాలో మొత్తం 35,78,458 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 17,75,630 మంది ఉన్నారు. ఇక 18,02,631 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 197 మంది ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. విశాఖపట్నంలో 4,052 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. విశాఖలో పోలింగ్ ఏర్పాట్లపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. చూడొచ్చు, ప్రస్తుతం మనం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఉన్నాం. ఒక్కసారిగా ఒక సందడి వాతావరణం నెలకొంది. నిన్నటి వరకు ఈ అభ్యర్థుల ప్రచారాల హోరుతో ఒక్కసారిగా సందడి వాతావరణం నెలకొంటే నిన్నటితోని ప్రచారానికి ముగింపు పడింది. ఈ రోజు నుంచి మరి ఎన్నికలకి సంబంధించి పోలింగ్ రేపు జరగవలసినటువంటి పోలింగ్కి సంబంధించి సందడి అంతా మొదలైంది. ఒక్కసారిగా చూడవచ్చు, ఇక్కడంతా స్టాఫ్ అంతా కూడా ఉన్నారు. వాళ్ళ యొక్క ఇది ఏయూలోని డిస్ట్రిబ్యూషన్ సెంటరు. ఇక్కడ నుంచి 9 నియోజకవర్గాలకు ఇక్కడ నుంచి మెటీరియల్ అంటే ఈ పోలింగ్ మెటీరియల్ అంతా కూడా ఇక్కడ నుంచి సరఫరా అవుతుంటుంది. దీనికి సంబంధించి స్టాఫ్ అంతా కూడా వాళ్ళ పోలింగ్ మెటీరియల్ని కలెక్ట్ చేసుకున్నటువంటి సందడిలో ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో అంతా కూడా స్టాఫ్ వచ్చారు. దాదాపు 22,000 మంది స్టాఫ్ని ఈ పోలింగ్ నిమిత్తం జిల్లా వ్యాప్తంగా వినియోగిస్తున్నారు. అటు ఇక్కడ నుంచి ఆ నియోజకవర్గాలు అంటే 9 నియోజకవర్గాలకు సంబంధించి ఈ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఇక మిగిలిన 6 నియోజకవర్గాలు అంటే విశాఖ నగరానికి కాస్త దూరంగా ఉన్నటువంటి 6 నియోజకవర్గాలకు సంబంధించి ఆయా నియోజకవర్గ కేంద్రాల నుంచి డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది జరుగుతుంది. మొత్తానికి చూసినట్లయితే పోలింగ్ స్టాఫ్తో చాలా వరకు ఒక సందడి వాతావరణం నెలకొంది. అటు వివిప్యాడ్లు, ఈవీఎం మిషన్లు, మెటీరియల్ని ఎవరికి వాళ్ళు కలెక్ట్ చేసుకుంటూ వాళ్ళ యొక్క రూల్స్ని ఫాలో అవుతూ ఒక సందడి వాతావరణం అయితే నెలకొని ఉంది. మొత్తంగా చూస్తే ఈసారి 4,053 పోలింగ్ కేంద్రాలను జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఇటు ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ నేపథ్యంలో, మావోయిస్టుల దుశ్చర్య నేపథ్యంలో ఇప్పుడు ఇటు విశాఖలో కూడా ఏజెన్సీలో పోలింగ్ అనేటువంటిది ఒక సవాల్గా మారింది పోలీసులకు. ఇప్పటికే మావోయిస్టులు పోలింగ్ను బహిష్కరించాలంటూ కూడా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అటు పోలీసులకు ఒక పెద్ద సవాల్గా మారింది. ఇప్పటికే 14 పోలింగ్ కేంద్రాలను నియరెస్ట్ అంటే రోడ్డు కనెక్టివిటీ లేనటువంటి పోలింగ్ కేంద్రాలను నియరెస్ట్ ప్లేసెస్కి షిఫ్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు అటు సిఆర్పిఎఫ్, గ్రేహౌండ్స్, ఏపీఎస్పీతో పాటు వివిధ రకాల కేంద్ర బలగాలను కూడా వినియోగిస్తూ భద్రతా చర్యలను, కూంబింగ్లను ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అవసరమైతే హెలికాప్టర్ సేవలను కూడా వినియోగించుకునేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమైనటువంటి పరిస్థితి. అటు అరకు, పాడేరు ఈ రెండింటి పరిధిలోనే 469 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మావోయిస్ట్ ఎఫెక్టెడ్ పోలింగ్ కేంద్రాలుగానే ఐడెంటిఫై చేశారు. అందులో ప్రధానంగా 62 పోలింగ్ కేంద్రాలు ఇంకా ఎక్కువ ఎఫెక్టెడ్ అయ్యేటువంటి కేంద్రాలుగా గుర్తించడం జరిగింది. ఇది కాకుండా 43 ఆంధ్ర, ఒరిస్సా రాష్ట్రానికి సరిహద్దుల్లో 43 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. దానికి సంబంధించి అటు ఒరిస్సా పోలీసు బలగాలతో కూడా సమన్వయం చేసుకుంటూ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా రేపు జరగనున్నటువంటి ఎన్నికలు ఒక సవాల్గా మారినటువంటి పరిస్థితి. ఇటు కేవలం జీవీఎంసీకి సంబంధించి ఈ పరిధిలో అయితే దాదాపు 6,000 మంది పోలీసు బలగాలను,
అదేవిధంగా 4 కంపెనీల సిఆర్పిఎఫ్ బలగాలు 1.5 కంపెనీ ఏపీఎస్పీ బలగాలని కూడా వినియోగించడం జరిగింది. మొత్తంగా ఒక సందడి వాతావరణం నెలకొంది. ప్రశాంత వాతావరణంలోనే ఎన్నికలు జరగాలని చెప్పి అంతా కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం తగిన చర్యలన్నీ కూడా తీసుకుంది. మొత్తంగా చూస్తే ఇప్పుడు ఉదయం నుంచి కూడా ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ నుంచి పోలింగ్ కేంద్రాలకు మెటీరియల్ అంతా కూడా సరఫరా అవుతున్నటువంటి పరిస్థితి. ఆ సందడిలోనే ఇక్కడ వాతావరణం అంతా ఉంది. ఇప్పటికే 14,000 పైచిలుకు మందిపై బైండ్ ఓవర్ కేసులు కూడా పెట్టడం జరిగింది. అటు పోలీసులు కూడా నిన్నటి నుంచి ప్రచారం ఎప్పుడైతే ముగిసిందో అప్పటి నుంచి ప్రలోభాల పర్వంకి తెరలేచినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అటు పోలీసు యంత్రాంగం పూర్తి అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఎన్నికలన్నింటినీ కూడా ఒక ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలంటూ అటు అధికార యంత్రాంగం పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంది.